ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. కదిరిలోని తలుపుల మండలంలోని నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలపై మోయలేని భారం వేసిందని మండిపడ్డారు. ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వెంకట ప్రసాద్. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారన్నారు కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్. కదిరిలోని తలుపుల మండలంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలపై మోయలేని భారం వేసిందని, ప్రజలకు అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వెంకట ప్రసాద్. ఎన్నికల సమయంలో ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి మాట సిపిఎస్ రద్దు చేస్తారన్నాడు. వారంలో రద్దు చేస్తారేంటన్నా అని చెప్పి మాట్లాడాడు. రద్దు చేశాడా? మహిళలకు ఇచ్చినటువంటి మాట మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతాను, ఎన్నికల్లో పోటీ చేస్తాడు. మా మహిళా మంది మీరు గట్టిగా చెప్పాలా, మద్యపాన నిషేధం చేశాడా? మీ జీవితంలో పెట్టే కష్టాన్ని దూరం చేశాడా? అమ్మ ఒడి పేరు మీద అందరి బిడ్డలకు డబ్బులు ఇస్తారు. ఇంకా ఎంతమంది చదువుకుంటే అంతమంది కన్నా ఇస్తున్నారా? అదే కదా మీ అందరికీ కూడా నిత్యావసర వస్తువులు నూనె రేటు పెరిగిందా లేదా? మీకు గ్యాస్ రేటు పెరిగిందా లేదా? పెట్రోల్ రేటు పెరిగిందా లేదా? డీజిల్ రేటు పెరిగిందా లేదా? మరి ఇన్ని పెంచేసి అమ్మ ఒడిస్తే మీకు వచ్చే లాభం ఏందో ఒక్కసారి ఆలోచన చేస్తున్నారు. ఏ మాత్రం లాభం లేదు. మా జోగుల్లో నుంచి కన్నవేసి మళ్ళీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. కానీ గడిచిన 2 ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే ఏమైతే తలుపుల మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం ఒక పెట్టుబడిదారికి ఒక వడ్డీ వ్యాపారస్తుడు రాజకీయం చేసే వస్తున్నారు. వాస్తవమా కాదా? మరి మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెవరు మన కష్ట నష్టాల్లో భాగస్వాములు కాదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే డబ్బు సంచులతో వస్తాడు. ఆ డబ్బు సంచులు కూడా అభ్యర్థుల డబ్బు సంచులుగానే ఉంటాయి. ఆ డబ్బు సంచులు చూపి పేదవాళ్ళైనటువంటి మన వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు నాశనం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజలు గుర్తుకురారు, ఓటర్లు గుర్తుకొస్తారు. వీళ్ళకి ప్రజలు గుర్తుకొస్తే వాళ్ళ కష్టం గుర్తుకొస్తుంది. ప్రజలు గుర్తుకొస్తే వాళ్ళ బాధలు గుర్తుకొస్తాయి. ప్రజలు గుర్తుకొస్తే వాళ్ళ అవసరాలు గుర్తుకొస్తాయి. అవసరాలు ఎడుపుకుంటారు. అంతేగాని గెలిచినా ఓడినా మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడైనా అవసరం పడితే వాళ్ళు ఎప్పుడైనా పలికినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి మీరు గట్టిగా